గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు రెండింటిది ఉదాసీనతే. మేడిగడ్డ మరమ్మతుల గురించి పట్టించుకొని గుత్తేదారు సంస్థ, నీటిపారుదల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపణ. ఉజ్వల తెలంగాణ సాధనే లక్ష్యం. త్వరలో మరో 2 గ్యారంటీల హామీల అమలు. ప్రతి రూపాయి ప్రజా అవసరాలకే ఖర్చు. కృత్రిమ మేధా రాజధానిగా తెలంగాణ. 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. ప్రజలపై భారం మోపకుండా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతాం. గవర్నర్ తమిళసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. నూతన ఇసుక విధానం. ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల అవసరాలు తీరేలా పాలసీ. అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. అధికారులు పద్ధతి మార్చుకునేందుకు 48 గంటల డెడ్లైన్. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం. కాళేశ్వరం అవినీతి నుంచి దృష్టి మళ్లించడానికే తెరపైకి. కేఆర్ఎంబీ అంశం. ఆ ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జి ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. యూపీఏ నాటి సవాలు అధిగమించాం. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాం. నిర్మల. పార్లమెంట్లో కేంద్రం శ్వేతపత్రం. అన్యాయ దశాబ్దం. ఉద్యోగ కల్పనపై చర్యలు శూన్యం. ధరల పెరుగుదలపై మౌనం. మోదీ ప్రభుత్వ వైఫల్యాలుగా పేర్కొంటూ కాంగ్రెస్ శూన్యపత్రం. హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు. వీక్షణ పత్రిక సంపాదకుడు వేణుగోపాల్, మావోయిస్టు మాజీ నేత రవిశర్మ ఇండ్లలో తనిఖీలు. సెల్ ఫోన్లు, ఇతర పత్రాలు స్వాధీనం. ప్రేమోన్మాది ఘాతకం. పట్టపగలు నడి రోడ్డుపై కత్తితో నరికి యువతి హత్య. అడ్డొచ్చిన ఆమె వదినపైన దాడి. నిర్మల్ జిల్లాలో దారుణం. ఇప్పుడు సాక్షి. రేపే ఓటాన్ అకౌంట్ బడ్జెట్. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. 11న విరామం. 12న అసెంబ్లీ ఉభయ సభల్లో బడ్జెట్పై చర్చ. 13న బిల్లుకు ఆమోదం. తర్వాత నిరవధిక వాయిదా. శాసనసభ మండలి బీఎస్సీ భేటీలలో తేదీలు ఖరారు. దొరికారు దొంగలు. A1 చంద్రబాబు, A2 నారాయణ, A3 లింగమనేని, A14 లోకేష్. ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కేసులో ఏపీ సిఐడి దూకుడు. ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు. అస్తంగుటికి పట్నం దంపతులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి. చేవెళ్ల ఎంపీ టికెట్ హామీతోనే పార్టీ మారుతున్నట్లు ప్రచారం. కేసీఆర్కు ఈ ఛాంబర్ ఏంటి? ప్రతిపక్ష నేతకు ఇరుకైన ఛాంబర్ కేటాయింపుపై రగడ. ఉద్యోగాలపై ఫోకస్. 2 లక్షల పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు. అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళసై హామీలకు కట్టుబడి ఉన్నాం. త్వరలోనే మరో 2 గ్యారంటీలు అమలు. అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు చర్యలు. నూతన సంస్కరణలను ప్రవేశపెడతాం. సార్వజన సమగ్ర డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపడతాం. ఇంటింటికి ఇంటర్నెట్ అందిస్తాం. 50 నుంచి 100 ఎకరాల్లో కృత్రిమ మేధ సిటీ ఏర్పాటు చేస్తాం. వివిధ వర్గాల పరిస్థితులను అంచనా వేయడానికి కులగణన చేస్తాం. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది, చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్న గవర్నర్. ఉజ్వల తెలంగాణ దిశగా ప్రయాణం కొనసాగిద్దామంటూ ప్రసంగం ముగింపు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఏపీలో టీడీపీ రాష్ట్రంలో హస్తం. తెలంగాణలో కాంగ్రెస్కు 10 ఎంపీ సీట్లు, బీఆర్ఎస్ బీజేపీలకు 3 మాత్రమే. ఏపీలో అధిక స్థానాలు టీడీపీకి. మొత్తం 25లో 17 సైకిల్కు, వైసీపీకి 8. కేంద్రంలో మళ్ళీ మోదీ సర్కార్. బీజేపీకి 304 సీట్లు, ఎన్డీఏకు 335. ఇండియా కూటమికి 166కే పరిమితం. కాంగ్రెస్కు 71కి పెరిగే అవకాశం. ఇండియా టుడే. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. నేనే హోంమంత్రినైతే బీఆర్ఎస్ను కంట్రోల్ చేస్తా. కేసీఆర్ కుటుంబం సహా జగదీష్ రెడ్డి జైలుకే. అసెంబ్లీ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ. అధిష్టానం నుంచి నాకు హామీ ఉంది. మీడియాతో చిట్చాట్లో రాజగోపాల్ రెడ్డి. మీలాగే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంది. మంత్రి పదవిపై కేటీఆర్తో సంభాషణ. ఇక కొలువుల జాతర. నియామకాలకు తొలగిన అడ్డంకులు. గురుకులాల ఉద్యోగ ఫలితాల వెల్లడి. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ పూర్తి. గ్రూప్ 4 ఫలితాల వెల్లడికి కసరత్తు. గ్రూప్ 1 పరీక్ష రద్దు. తిరిగి ఉత్తర్వు. పాతవారు దరఖాస్తు చేయనక్కర్లేదు. కొత్త వారికి అవకాశం కల్పించడమే. సమాంతరంగా మహిళా రిజర్వేషన్లు. ఈ ఏడాదంతా నియామకాల జాతరే. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సర్కారు రెడీ. ఐఏఎస్కు 10 కోట్లు. ఆ అధికారి చెప్పినట్లు చేశా. పలు దఫాలుగా నగదు రూపంలోనే చేరవేశా. ఏసీబీ కస్టడీలో వెల్లడించిన శివబాలకృష్ణ. ఐఏఎస్ను విచారించేందుకు రంగం సిద్ధం. ప్రభుత్వ అనుమతి కోరిన ఏసీబీ అధికారులు. బడా స్థిరాస్తి సంస్థలపైన ఏసీబీ ఫోకస్. డొల్ల కంపెనీలు, బినామీలపై ఐటీ నజర్. నిధుల మళ్లింపుపై రంగంలోకి ఈడీ. ఇప్పుడు వెలుగు. బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి. ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు.
మేము ఒంటరిగానే బరిలోకి దిగుతాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య డూప్ ఫైట్ జరుగుతున్నదని ఫైర్. బీఎస్సీలో లొల్లి, శ్రీధర్ బాబు వర్సెస్ హరీష్. కేసీఆర్ స్థానంలో మీటింగ్కు వచ్చిన హరీష్. అభ్యంతరం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు. మీటింగ్ నుంచి వెళ్ళిపోయిన మాజీ మంత్రి. అసెంబ్లీ 4 రోజులు. బీఎస్సీలో నిర్ణయం. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. రేపు బడ్జెట్ 13న ముగియనున్న సమావేశాలు. హామీలన్నీ నెరవేరుస్తాం. ఇది ప్రజాప్రభుత్వం. గవర్నర్. త్వరలో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. 100 ఎకరాల్లో ఏఐసిటీ, 12 ఫార్మా విలేజులు, ప్రతి కుటుంబానికి కనీస ధరకే ఇంటర్నెట్, రైతు భరోసా, రుణమాఫీ, కులగణనకు కట్టుబడి ఉన్నాం. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు. ధరణి సమస్యలు పరిష్కరిస్తామని హామీ. ఉభయ సభల్లో ప్రసంగం. డిజైన్, నిర్మాణం, నిర్వహణే ముంచింది. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ రిపోర్ట్. డీటెయిల్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారు. కేటీఆర్, హరీష్, కవితను కేసీఆరే దగ్గరుండి పంపిస్తారు. రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్కు బీజేపీనే శ్రీరామరక్ష. నాకు హోంమంత్రి కావాలనుంది. అయితే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే. మా ఫ్యామిలీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని అనుకోవట్లే. పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామని వెల్లడే. కేసీఆర్ బేషరం మనిషి. ఆయన ఎక్స్పైరీ మెడిసిన్. సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాడేమో, వస్తే మంచిది. గవర్నర్ ప్రసంగానికి రాలే. ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా? ఇప్పుడు నమస్తే తెలంగాణ. 2TSPSC ద్వారా 2 లక్షల కొలువులు ఇస్తాం. నిర్దిష్ట సమయంలో 6 గ్యారెంటీల అమలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై. హస్తినను తాకిన కిసాన్ సెగ. భూ పరిహారం, ఇతర సమస్యలపై రణనినాదం. పార్లమెంటు ముట్టడికై రైతు సంఘాల పిలుపు. వేలాది ట్రాక్టర్లతో రోడ్లపైకి వచ్చిన అన్నదాతలు. అడ్డుకున్న పోలీసులు. భారీగా ట్రాఫిక్ జామ్. ఢిల్లీ, నోయిడా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత. వ్యవస్థలను చేసి కారం కొట్టి. కామారెడ్డి జిల్లాలో దళిత మహిళపై పాశవిక దాడి. వివాహేతర సంబంధం ఆరోపణలపై అకృత్యం ఆలస్యంగా వెలుగులోకి. ఘటనలో కాంగ్రెస్ నేతల ప్రమేయం. కేసు నమోదు చేయని పోలీసులు. ఆశా వర్కర్ల ఆకలి కేకలు. 2 నెలలుగా వేతనం లేక ఇబ్బందులు. చిరుద్యోగాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం. సమ్మెకు సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలు. నేడు కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు. ఓటర్లు 3.3 కోట్లు. రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం. తుది జాబితా విడుదల చేసిన ఈసీ. పింఛను రామచంద్ర. 2 నెలలుగా అందని ఆసరా సాయం. మెజార్టీ జిల్లాలో ఇంకా మొదలు కాని పెన్షన్ పంపిణీ. వృద్ధుల నుంచి దివ్యాంగుల వరకు ఎదురుచూపులు. పెంపు దేవుడెరుగు. ఉన్నది ఇవ్వని కాంగ్రెస్ సర్కార్. కేసీఆర్ హయాంలోనే నయమంటున్న లబ్ధిదారులు. కొత్త పింఛన్ గ్యారంటీ ఏమైందంటూ నిలదీతలు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం. సిట్టింగ్ జడ్జి విచారణకు హైకోర్టు నిరాకరణ. కేసీఆర్ కాలం చెల్లిన మందు లాంటి వాడు. అసెంబ్లీలో చర్చకు రావాలని కోరుకుంటున్న మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్. మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్లో ఉన్నారా? లేకపోతే మీలాగా కమిషన్ పేపర్ లీక్ చేశారా? అవినీతిపరుడైతే డీజీపీగా ఎలా నియమించారు? నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. సింగరేణి నిధులను బాహాటంగా తరలించుకుపోయారు. కవిత విమర్శలకు ఘాటు సమాధానం ఇచ్చిన మంత్రి కొండా సురేఖ. రాజ్యసభకు 3 వైసీపీ అభ్యర్థులు. వైవి సుబ్బారెడ్డి, మేఢా రఘునాథ్, గొల్ల బాబురావులు ఖరారు. మోడీ బీసీ కాదు, ఓసీకి చెందిన వ్యక్తి. అందుకే కులగణను వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణ. తిప్పికొట్టిన కేంద్ర ప్రభుత్వం. హామీల అమలుపై ప్రస్తావన ఏది? స్పష్టత లేకుండా గవర్నర్ ప్రసంగం. పంటలకు బోనస్, రుణమాఫీపై దాటవేత. మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు. మన్మోహన్ సేవలో నిరుపమానం. ఆయన నిబద్ధత ఎంపీలకు ఆదర్శం. రాజ్యసభలో ప్రధాని మోడీ వెల్లడి. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు. ఉభయ సభలు నేటికి వాయిదా. కాళోజీ కవితతో చెంపదెబ్బ. నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ. తొలి రోజు సభకు కేసీఆర్ డుమ్మా. ప్రజాభవన్ కంచె తొలగింపుతో ప్రజలకు స్వేచ్ఛ. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ. మూసీ అభివృద్ధి. రంగారెడ్డి, పాలమూరు పూర్తి చేస్తాం. 6 గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం. ఆర్థికంగా చిన్న భిన్నమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పని. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. భూ హక్కుల చట్టంతో భూ కబ్జాలు. లిక్కర్ తరహాలో ప్రజల భూములపై కన్ను. రచ్చబండ కార్యక్రమంలో జగన్ సర్కారుపై షర్మిల విసుర్లు.